ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వరుణ యాగం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. వర్షాలు మెండుగా కురవాలని లోక కళ్యాణార్థం దేవాదాయ శాఖ ఈ యాగాన్ని తలపెట్టింది. స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ నేతృత్వంలో త్రయహ్నిక దీక్షతో ఈ వరుణ యాగానికి పావన కృష్ణా తీరంలో శ్రీకారం చుట్టారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని లోక కళ్యాణం కోసం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆగస్టు 14 నుంచి 16 తేదీ వరకు త్రయగ్నిహ వరుణ యాగాలు, వరుణ జపాలు ప్రారంభమయ్యాయి. దుర్గఘట్ పాత యాగశాల వేదికగా ఈ వైదిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దుర్గఘట్లో విఘ్నేశ్వర పూజ, వరుణ అనువాక పారాయణాలతో యాగానికి శ్రీకారం చుట్టారు. ఈ యాగశాలలో గణపతి, ఇంద్ర, వరుణ దేవతల ఆవాహన, మంటప పూజలు నిర్వహించారు. దుర్గఘట్లో దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ సారథ్యంలో వరుణ జపాలు, పాత యాగశాలలో రుద్రహోమం తదితర ప్రత్యేక హోమాలు ప్రారంభమయ్యాయి. 6వ తేదీన కృష్ణానది జలాల సేకరణ, శ్రీ మల్లేశ్వర స్వామివారికి ఘటాభిషేకం, మహాపూర్ణాహుతితో యాగాలు పరిసమాప్తం అవుతాయని దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ వివరించారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో దేవాదాయ శాఖ ఈ భవన యాగాలను నిర్వహించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రముఖ ఆలయాల్లో ఈ వరుణ యాగాలు, జపాలు నిర్వహిస్తున్నారు. దేతేంద్రియగం స్మరామి యత్ర యోగీశ్వర వయంజక్ష్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం తేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరి లాభస్తేషాం జయస్తేషాం గతస్తేషాం పరాభవః తేషాం ఇందీవరదలశ్యామో హృదయస్థో జనార్దన ఆపదారమపహర్తారం దాతారం అవగ్రహ దోష పరిహారార్థం అనావృష్టి నివారణ ద్వారా సృష్టి సంప్రాప్యర్థం ఇంద్రాది దిక్పాలక ప్రసాదేన ఆదిత్యాది నవగ్రహ ప్రసాదేన వరుణ ప్రసాదేన ఋష్యశృంగ ప్రసాదేన చ సర్వనది తటాక వాపీకూపానాం జల పరిపూర్ణ సిద్ధ్యర్థం త్రయాహ్నిక దీక్షాపూర్వక పర్జన్య శాంతి సహిత సహస్ర ఘటాభిషేకం కరిష్యమానః ఆదౌ నిర్విఘ్న పరిసమాప్తి సిద్ధ్యర్థం మహాగణపతి పూజాంచ కరిష్యే. భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు మహాగణాధిపతగే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ మమ అభిముఖో భవ స్థిరాసనం కురు. ధ్యానం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో కీలక విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. విజయవాడ విమానాశ్రయం నుంచి వారణాసికి నేరుగా నూతన ఇండిగో సర్వీసులను పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. దీంతో రాష్ట్ర ప్రజలకు కాశీయాత్ర మరింత సులభం కానుంది. ఈ విమాన సర్వీసులు వారానికి 3 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. మంగళవారం, గురువారం, శనివారాలు ఈ నగరాల మధ్య విమానాలు నడపనున్నారు.
వారణాసి విమానానికి తొలి టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు టికెట్ను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ నుంచి వారణాసి, కోల్కతా నూతన సర్వీసులను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. తొలి రోజే సుమారు 130 మంది ప్రయాణికులతో విమానం బయలుదేరడం ద్వారా విజయవాడ విమానాశ్రయానికి ఉన్న డిమాండ్, సామర్థ్యం స్పష్టమవుతోందన్నారు. త్వరలో విజయవాడ నుంచి కొచ్చిన్కు కూడా విమాన సర్వీసులు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు ఎంపీ తెలిపారు. శబరిమల యాత్ర ప్రారంభానికి ముందే కొచ్చిన్ విమాన సర్వీసు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. ఈ సర్వీస్ కోసం ఇండిగో సంస్థ సహకారాన్ని కూడా కోరుతున్నట్లు వెల్లడించారు. ఇదే ఏడాదిలో విజయవాడ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని పూర్తి చేసి ప్రారంభిస్తామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. కొత్త టెర్మినల్ అందుబాటులోకి వస్తే మరిన్ని ప్రాంతాలకు విమాన కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుందన్నారు. కొత్త విమాన సర్వీసుల ద్వారా విజయవాడ, కృష్ణా జిల్లాలతో పాటు రాష్ట్రానికి వాణిజ్య, విద్య, ఉద్యోగ రంగాల్లో మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని ఎంపీ పేర్కొన్నారు. విజయవాడ విమానాశ్రయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం లక్ష్మీకాంత్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె రామాచారి, ఇండిగో స్టేషన్ మేనేజర్ కౌశిక్ విశాల్తో పాటు ఎయిర్పోర్ట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ విజయవాడ, వారణాసి, కల్కటా ఇండిగో వారి ద్వారా కొత్త ఫ్లైట్ ఓపెనింగ్ గౌరవ యువ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో బాలశౌరి గారు, వెంకట్రావు గారు, మేము అందరం కలిసి ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. వారణాసి మొదటి రోజే సుమారు 130 ప్యాసింజర్స్తో ఈ ఫ్లైట్ బయలుదేరుతుందంటే విజయవాడకు ఉన్న పొటెన్షియల్ మనకు అర్థమవుతుంది. త్వరలో మేము కూడా కొచ్చిన్కి కూడా ఫ్లైట్ వేయాలని కోరడం జరిగింది. శబరిమలై స్టార్ట్ అయ్యే లోపల కొచ్చిన్కి కూడా వేస్తే, ఎందుకంటే ఎంతో మంది శబరిమలైకి వెళ్ళే భక్తులందరూ కూడా ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి వెళ్ళేవాళ్ళే, కాబట్టి వారికి కూడా సౌకర్యవంతంగా ఉంటుందని ఇండిగో వారిని కోరటం జరిగింది. వారు కూడా ఇందాక రామ్మోహన్ నాయుడు గారు కూడా తప్పకుండా కొచ్చిన్ ఫ్లైట్ అతి త్వరలో స్టార్ట్ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా కొత్త టెర్మినల్ బిల్డింగ్ అతి త్వరలో ఈ సంవత్సరంలోనే మన కొత్త టెర్మినల్ బిల్డింగ్ కూడా వస్తుంది. ఆ బిల్డింగ్ కూడా ప్రారంభమైతే మరిన్ని కనెక్టివిటీలు వచ్చే విధంగా విజయవాడ ఎయిర్పోర్ట్ ముందుకు వెళ్ళబోతుందని తెలియజేసుకుంటూ, ఇటువంటి చక్కటి ఫ్లైట్స్ ఇస్తా ఈ ఎయిర్పోర్ట్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తా, ఎప్పటికప్పుడు నిరంతరం కూడా ఈ ఎయిర్పోర్ట్ గురించి, ఈ ఎయిర్పోర్ట్ని తీసుకురావాలని ఆలోచిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున చాలా కనెక్టివిటీలు పెరిగింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయినాక, కానీ తర్వాత ఈ రోజున నా నియోజకవర్గం గన్నవరం నుంచి ప్రధానమంత్రి నియోజకవర్గం వారణాసి డైరెక్ట్గా ఫ్లైట్ ఏర్పాటు చేసినందుకు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని అక్కడి నుంచి వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర మంత్రి గారికి, అలాగే బాలశౌరి గారికి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఈ సర్కార్ జిల్లాల్లో ఫస్ట్ నదుల దగ్గర నది ఎక్కడుంటే అక్కడ నాగరికత పుట్టిందనే చరిత్ర చెప్పే చారిత్రాత్మక నిజం. కృష్ణానదీ తీరాన సర్ ఆర్థర్ కాటన్ బ్రిడ్జిలు కట్టడం వల్ల, డెల్టా ఫామ్ అవడం వల్ల అనాదిగా కాశీకి ఇక్కడి నుంచి ఎక్కువ మంది వెళ్ళిన పరిస్థితి. వాళ్ళందరూ ఎన్నో, ఐ థింక్ బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా చెప్పచ్చు, తక్కువ మంది వెళ్ళినా కూడా. ఇవాళ కనెక్టివిటీ వారణాసికి రావడం వల్ల విజయవాడ నుంచి ఈ చుట్టుపక్కల 4-5 సర్కార్ జిల్లాల నుంచి డైరెక్ట్గా వారణాసికి డెఫినెట్గా చాలా ఉపయోగకరమైన సర్వీస్ ఇది. తిరుపతికి ఎలా అయితే మంచికి వెళ్తారో అలాగే వారణాసికి వెళ్ళే వాళ్ళకి చాలా డేస్ సేవ్ అయ్యే పరిస్థితి. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు, అలాగే బాలశౌరి గారు అడిగారు, నేను అడిగా, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ వస్తే ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు ఈ 4-5 జిల్లాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో ఈ 4-5 జిల్లాల్లోనే ఎక్కువ మంది ఎన్ఆర్ఐలు బయట ఉంటారు. వాళ్ళకు కూడా వాళ్ళు వచ్చేదే 15 రోజులు 14 రోజులు, వచ్చినప్పుడు 2-3 రోజులు టైం వేస్ట్ అయ్యే పరిస్థితి. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ పెరగటం వల్ల ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా ఒకటి వస్తాయి. అది లుఫ్తాన్సా హైదరాబాద్ తీశారు, దాన్ని కూడా ట్రై చేయమని నాకు కోరాం. ఏదో ఒక ఇంటర్నేషనల్ కనెక్టివిటీ వస్తే డెఫినెట్గా దట్ ఈస్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ అని నేను భావిస్తూ ఈ కార్యక్రమాన్ని కవర్ చేసిన
పత్రికా ప్రతినిధులకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నడపడం అంటే పబ్జీలో ఆడుకోవడం కాదని, సీఎం చంద్రబాబు నాయుడు గాడి తప్పిన వ్యవస్థను గాడిలో పెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారని అన్నారు. అమరావతి గురించి మాట్లాడే అర్హత పేర్ని నాని జగన్కు లేదని విమర్శించారు రవీంద్ర. అమరావతి గురించి మాట్లాడే అర్హత పేర్ని నాని జగన్కు లేదని విమర్శించిన రవీంద్ర, పేర్ని నాని ఆయన కుమారుడిపై పలు ఆరోపణలు చేశారు. పేదల బియ్యం, ఫేక్ పట్టాల వ్యవహారాలపై పేర్ని నానిపై ఆరోపణలు ఉన్నాయని అన్నారు. పేర్ని కుటుంబం ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టపరంగా పోరాడతామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. కోరుకుంటా ఉన్నాం. ఒకప్పుడు పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి. భారతదేశంలో నెంబర్ 1గా ఉండేది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి వల్ల లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. తిరిగి మళ్ళీ వాళ్ళ పోలీసుల్లో వాళ్ళలో ఒక చైతన్యాన్ని, ఒక దేవసత్వాన్ని తీసుకొచ్చి శాంతి భద్రతలు కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మాత్రమే ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఉండదు. ప్రజల పక్షాన నాయకులు ఉంటారు. వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే మాట్లాడతారు తప్ప పోలీసులు స్వేచ్ఛగా ఈ రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడుకోవడం కోసం పోలీసులు పూర్తి స్వేచ్ఛలు ఇవ్వడం జరిగింది. పోలీసు మీటింగ్ ఇచ్చాడా లేకపోతే ఒక ఎస్పీని వెళ్ళి కలిసారా? ఏ రకంగా వాళ్ళు ఏంటంటే కక్ష సాధింపులు చేయించాడు, మా మీద కేసు కట్టించాడు, నన్ను అరెస్ట్ చేయించాడు, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయించాడు, తోట చంద్రయ్యని నడి రోడ్డు మీద పేక్ కోసేశారు. అప్పుడు ఏమైనా శాంతి భద్రతల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి కదా. నందం సుబ్బయ్యని తీసుకెళ్ళి ఏ రకంగా కిరాతకంగా హత్య చేశారు. అమర్నాథ్ గౌడ్ రేపల్లెలో ఒక పసికందుని పెట్రోల్ పోసి తగలబెట్టారు. డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగితే చంపేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ అనంతబాబు జైల్లో ఉన్నాడు. ఆ ఎంక్వైరీ చేసి మొత్తం బయటకు వచ్చిన కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ కూడా వచ్చింది. ఆ రోజు ఎందుకు రాల అంటే వాళ్ళ అవసరాల కోసం ఏదైనా మాట్లాడతారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు ఇప్పటికే దాదాపు 80% మేర పనులు పూర్తయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బ్రేక్ వాటర్ వాల్ నిర్మాణ పనులు 95% పూర్తయ్యాయని, 4 బెర్తుల నిర్మాణం 90% మేర పూర్తయిందని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వం మచిలీపట్నం పోర్టును తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్మాణంలో ఉన్న పోర్టు పనులను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. పోర్టు నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, రైల్వే ట్రాక్ నిర్మాణ పనులతో పాటు పోర్టు ప్రాంతంలో బెర్తుల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు టైం బాండ్ ప్రకారం వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే దాదాపు 80% మేర పనులు పూర్తయ్యాయని చెప్పారు. మార్చి 2027 నాటికి పోర్టును పూర్తి స్థాయిలో ఆపరేషన్లోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. బ్రేక్ వాటర్ వాల్ నిర్మాణ పనులు 95% పూర్తయ్యాయని, 4 బెర్తుల నిర్మాణం 90% మేర పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు. ఆన్ షోర్ బిల్డింగ్ల నిర్మాణ పనులు కూడా 70 నుంచి 80% పూర్తయ్యాయని తెలిపారు. రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. త్వరలోనే పూర్తి స్థాయి ట్రెడ్జింగ్ పనులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. ట్రెడ్జింగ్ పనులపై త్వరలో ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం మచిలీపట్నం పోర్టును తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కూటమి ప్రభుత్వం పోర్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులను వేగవంతం చేసిందన్నారు. మచిలీపట్నం పోర్టు పూర్తయితే బందరు ప్రాంతం గేట్వే పోర్టుగా అభివృద్ధి చెందుతుందని మంత్రి పేర్కొన్నారు. పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇతోధిక సహకారం అందిస్తోందని తెలిపారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి 2027 మార్చి నాటికి మచిలీపట్నం పోర్టును కార్యకలాపాల్లోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. శతాబ్దాల చరిత్ర కలిగిన బందరు నౌక మరి కార్యాచరణలు ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడి నుంచి రవాణా జరిగేది. కానీ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా నిర్లక్ష్యం కాబడింది. తిరిగి మళ్ళీ ప్రజా ఉద్యమం ద్వారా ఈ బందరు పోర్టు కోసం కరెక్ట్ గా 20 సంవత్సరాల క్రితం 2006 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. ఆనాడు బందరు పోర్టు తరలి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో గోగులేరుకి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు భీమవరంలో ఈ పోర్టు నిర్మాణానికి దాదాపు అన్ని ఖరారు చేసిన సందర్భంలో
ఒక తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని ఆ రోజు పోరాటం చేశాం, ఆమరణ నిరాహారదీక్షలు చేశాం. ఆనాడు ప్రభుత్వాన్ని మళ్ళీ మచిలీపట్నం వైపు చూసేలా చేశారు. మరి అప్పుడు గోగులేరుకి వెళ్ళిపోయినటువంటి పోర్టుని మళ్ళీ మచిలీపట్నంలో కలగానే ఉంది. ప్రభుత్వాలు మారినాయి కానీ కార్యాచరణ జరగల. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పోర్టు నిర్మాణానికి కార్యరూపం దాల్చి ఆ రోజు పనులు స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 2019లో అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తిరిగి చాలా నిర్లక్ష్యం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ బ్రేక్ వాటర్ సంబంధించి దాదాపు 95% వరకు జరిగింది. దగ్గర 2 కిలోమీటర్ల పైనే ఇటు సౌత్ బ్రేక్ వాటర్ గానీ అటు నార్త్ బ్రేక్ వాటర్ గానీ కంప్లీట్ చేసుకున్నారు. 95% వర్క్స్ అయినాయి. అలాగే బర్తులు కూడా దగ్గర 90% బర్తుల వరకు కూడా ఇప్పుడు 4 షిప్పులు రావడానికి అవసరమైనటువంటి బర్తులు కూడా కంప్లీట్ చేస్తా ఉన్నారు. దాదాపు 90% వర్క్ కంప్లీట్ అయింది. అలాగే ఆన్ షోర్ బిల్డింగ్ వర్క్ కూడా కన్స్ట్రక్షన్ కూడా దాదాపు 70 to 80% దగ్గర ఆన్ షోర్ బిల్డింగ్ కూడా జరుగుతూ ఉంది. రైల్వే పనులకు కూడా సంబంధించి రైల్వే ట్రాక్ ఏర్పాటుకు కూడా మరి కింద గ్రౌండ్ వర్క్ చేస్తా ఉన్నారు. అదే కాకుండా డ్రెడ్జింగ్ ఉంది. డ్రెడ్జింగ్ కూడా మరి ఏదైతే పోర్ట్ ఏరియాలో వచ్చేది కొంతవరకు డ్రెడ్జింగ్ స్టార్ట్ చేశారు. ఇంకా సీలో జరగాల్సినటువంటి డ్రెడ్జింగ్ దగ్గర ఒక 16 కిలోమీటర్లు వరకు సీలో డ్రెడ్జింగ్ చేయాల్సింది ఉంది. దానికి సంబంధించి కొంత గవర్నమెంట్ తో నెగోషియేషన్ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా త్వరలోనే దాని మీద ఒక సమావేశం ఏర్పాటు చేసి వెంటనే అది కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పోర్ట్ నిర్మాణాన్ని అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతుల్లో చేస్తా ఉన్నారు. దాదాపు రోడ్డు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా NH కనెక్టివిటీకి రోడ్డు కూడా నిధులు కేటాయించింది. త్వరలోనే టెండర్ కూడా పూర్తి కాబోతా ఉన్నాయి. అలాగే రైల్వే లైన్ కి టెండర్లు పూర్తి అయిపోయినా ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. బహుశా రేపు డిసెంబర్ నాటికి దగ్గర ఒక 90% వరకు కంప్లీట్ కావచ్చు అనుకుంటున్నాం. డిసెంబర్ జనవరికి మిగతాదేమో 2-3 నెలల్లో టోటల్ కంప్లీట్ అయ్యి మార్చ్ కి జూన్ కి మధ్యలో బందర్ పోర్ట్ ని ప్రారంభించుకుంటామనే ఒక నమ్మకం విశ్వాసం కలుగుతా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఇది తరతరాల చరిత్ర కలిగినటువంటి ఈ పోర్ట్ ని ఈ ప్రాంతాన్ని తిరిగి మళ్ళీ ఇవాళ ఒక వెలుగు వెలగడానికి అవకాశం ఉన్నటువంటి ఈ పోర్ట్ నిర్మాణం జరగడం అనేది చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్ గా ఇది బందర్ చరిత్రని మార్చబోతుంది. కృష్ణా జిల్లా చరిత్రని మార్చబోతోంది. ఇది గేట్వే ఆఫ్ అమరావతి కింద కూడా రేపు అమరావతి దగ్గరైనటువంటి పోర్టుగా ఉండబోతా ఉంది. మరి ఇక్కడ నుంచి రవాణాకు సంబంధించినటువంటి షిప్పులు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసుకోవడానికి రోడ్డు కనెక్టివిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సహకరిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఉంగుటూరు మండలం కొయ్యగూరపాడు గ్రామంలో దోపిడీ జరిగింది. మనుషులు ఉండగానే ఇంట్లోకి చొరబడిన దొంగ బంగారు ఆభరణాలను అపహరించుకుని పరారయ్యాడు. ఇంటి యజమాని ప్రతిఘటించినప్పటికీ వృద్ధులు కావడంతో వారిని దాటుకుని పరారయ్యాడు. ఉంగుటూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం కొయ్యగూరపాడు గ్రామంలో దోనేపూడి భాస్కర్రావు ఆయన భార్య నివసిస్తున్నారు. వృద్ధులైన వారింట్లో ఓ వ్యక్తి చొరబడ్డాడు. వృద్ధురాలు వంట పనిలో నిమగ్నమై ఉండగా భాస్కర్రావు బెడ్రూంలోకి వచ్చాడు. అప్పటికే ఇంట్లో ఉన్న అగాంతకుడు నగలు అపహరించి పరారీ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. భాస్కర్రావు రాకను గమనించి మంచం కింద దూరాడు. మంచం కింద ఎవరో ఉన్నట్లు గమనించిన భాస్కర్రావు కేకలు వేయడంతో మంచంతో సహా పైకి లేచి పరారయ్యాడు. భాస్కర్రావు భార్య చుట్టుపక్కల వారిని పిలిచేలోగా అగాంతకుడు పారిపోయాడు. 12 గ్రాముల బంగారం, నాంతాడు, బంగారం కడియం, ఓ ఉంగరం అపహరణకు గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఉంగుటూరు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. 9 లోపల భోంచేస్తున్నాం. భోంచేసి నేను లోపలికి బెడ్రూమ్లోకి పుడుకోవడానికి వెళ్ళిపోయాను. 9 అయ్యింది. ఈమెమో అంట్లు తోముకుంటాను బయట. నేను ముందు వేసుకున్న మంచం గడికి వెళ్ళి పడుకోకపోతే మంచం కింద ఉన్నాడు అతను. ఎవరైనా నేను ఏం చెప్పుకుని నా అదాటుగా చూసేదాడు. నా గుండె ఇరుగు గుడికి వెళ్ళిపోయినంత పని అయింది. ఎవరు అడిగాడు కానీ పిచ్చగా అరిచి కేకలేసాడు. వాడు మంచాన్ని తన్ని లేపి వదిలేసి నేను పరిగెత్తుకు వచ్చేసి తలుపు జడేసేసాడు. వాడు అటు నుంచి ఆ అద్దం పగలు కొట్టుకుని బయట పడిపోయాడు. అది జరిగింది. నేనేమో ఈ తలుపు కాడ ఈ తొత్తాడేమో అని నేను తలుపు కాడ ఉన్నా. ఈ లోపల ముసలం గారి ఇల్లు అల్లాలని కేకేసుకొచ్చింది. అది కేకేసుకొచ్చేటప్పుడు అటు పగలు కొట్టుకోవడం అద్దం పగలు కొట్టుకుని అటు పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.